హై హీల్స్ వాడేవాళ్ళు పాదం నొప్పితో కానీ మడం నొప్పులతో కానీ బాధపడతా ఉంటారు. మనం నార్మల్గా నడిచేటప్పుడు ఏమవుతుందంటే మనం పాదం మీద ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్ గా జరుగుతుంది. సో బరువు ఏంటంటే మనం వేళ్ల మీద మడమ మీద యూనిఫామ్ గా పడుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ హై హీల్స్ వాడుతున్నామో మనం ఏమవుతుందంటే ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మారిపోతుంది. సో బరువు అంతా ఏంటంటే మన వేళ్లపైనే పడుతుంది. దీనివల్ల వేళ్ల మీద కానీ వేళ్ల మీద ఉన్న జాయింట్ల దగ్గర కానీ ఈ ఒత్తిడి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కాలు వెనకాల ఉన్న కండరం కూడా ఏంటంటే బాగా స్ట్రెచ్ అయిపోయి టైట్ గా అవడము, నొప్పి రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ హీల్స్ అనేది ఎప్పుడో ఒకసారి వాడితే ఏంటంటే పెద్ద పెయిన్స్ ఏమి ఉండవు. కానీ రెగ్యులర్ గా వాడే కొద్దీ ఏమవుతుందంటే ఈ మడమ నొప్పులు కానీ పాదం నొప్పులు కానీ బాగా ఎక్కువైపోతాయి. కండరాలన్నీ బిగిసిపోయి ఏంటంటే నొప్పులుగా ఉంటాయి. ప్లాంటార్ ఫేషియటిస్ ప్రాబ్లం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు వాడే వాళ్ళకి ఏమవుతుందంటే వేళ్ల దగ్గర వంకర్లు రావడం, హ్యామర్ టోస్ అంటాం, అంటే వేళ్ల కింద వైపు వంగిపోవటం, లేదా కొంచెం ఎముకలు పెరిగి కాన్స్ లాగా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో హై హీల్స్ అనేది ఎప్పుడో ఒకసారి పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవడమే కానీ రెగ్యులర్గా యూజ్ చేసే కొద్ది ఏమవుతుందంటే మడమ నొప్పులు కానీ పాదం నొప్పులతో పాటు ఈ వేళ్ళు వంకరలు కూడా చూస్తూ ఉంటాం.